సాయంపేట మండలం మహిళలను అన్ని రంగాల అభివృద్ధి చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం పనిచేస్తున్నట్లుగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణరావు తెలిపారు. భూపాలపల్లి నియోజకవర్గం సాయంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ వారి సహకారంతో ప్రజ్వల్ సంఘ సాయంపేట వారి నిర్వహణలో ఉచిత కుట్టు మిషన్ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా హాజరై ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఇంకా ఏదైతే మహిళా క్యాంటీన్లను కూడా మహిళలకు ఇవ్వడం, మీ సేవా సెంటర్లను కూడా మహిళలకు ఇవ్వడం, ఈరోజు ఇందిరమ్మ ఇల్లు కూడా మహిళల పేరు మీదనే ఇవ్వడం, ఈరోజు మహిళలకు కూడా సోలార్ పవర్ ప్లాంట్ డాక్టర్ సంఘాలకు ఇచ్చేటువంటి అగ్రిమెంట్ ఒప్పందాలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసుకోవడం జరిగింది. గ్రామ సభలలో కూడా మహిళల పేరు మీద రేషన్ కార్డులు ఇవ్వాలి. ఆ ఒక్క రేషన్ కార్డు బస్ పాస్ కొరకు కానీ, అదేవిధంగా రేషన్ కొరకు కానీ, గ్యాస్ కొరకు కానీ, ఇది ఒకటే కార్డు అన్ని రకాలుగా ఉపయోగపడే విధంగా ఈరోజు వెరిఫికేషన్స్ 16వ తారీఖు నుంచి అవుతున్నాయి. 20వ తారీఖు వరకు చేసి 20 నుంచి 24 వరకు మీకు ఈ రాష్ట్రంలో ఎవరికి అవసరం ఉన్నా రేషన్ కార్డులు గ్రామ సభలో పేర్లు చదివి రేషన్ కార్డు లేని వారందరికీ కూడా మరి ఈరోజు 26 జనవరి నాడు లాంచింగ్ చేసి కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వబోతున్నామని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కనుక అదేవిధంగా రేషన్ కార్డుతో పాటు వ్యవసాయ కూలీలు ఎవరైతే నిరుపేదలు ఉన్నారో, భూమి లేని నిరుపేదలందరికీ జాబ్ కార్డ్ అంటే 100 రోజులు పని చేసుకునేటువంటి ప్రతి మహిళా సోదరి పని. భూమి లేని వారందరికీ కూడా ప్రభుత్వ పథకాలు అందడం లేదు. ఎందుకంటే రైతు భరోసా భూమి ఉన్నవాడు తీసుకుంటున్నాడు.